Hello, Andy. I'm Jyoti. I work in a college. I teach English అండి. కాకపోతే నేను ఐ బీన్ సఫరింగ్ అండి ఫర్ ద లాస్ట్ 1.5 years. నాకు యాంకిల్ పెయిన్ ఉండేది అండ్ బిగ్ టో దగ్గర చాలా పెయిన్ వచ్చేదన్నమాట. ఐ థాట్ మేబీ నేను డ్రైవ్ చేస్తాను కారు కాబట్టి ఏమో అని చెప్పేసి కొద్దిగా ఒక 1.5 years అలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఐ వెంట్ టు డాక్టర్ అండ్ దే సెడ్ మేబీ ఇట్ ఇస్ గౌట్ అని. గౌట్ టెస్ట్ చేస్తే దే వాజ్ నథింగ్ అండ్ ఐ వాజ్ వండరింగ్ వే టు గో. దిస్ ఇస్ మై రోడ్. నేను ఇక్కడే ఉంటాను. ఐ స్టే ఇన్ ద కాలనీ బిహైండ్ దిస్ హాస్పిటల్. అయితే ఐ జస్ట్ సా దిస్ వేద స్పెషాలిటీ హాస్పిటల్. ఐ థాట్ వై నాట్. అయితే ఒకరోజు ఇట్ వాజ్ హాలిడే ఫర్ మీ. నేను వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ డాక్టర్ విరాజిత, వెరీ ప్లెజెంట్ లేడీ. ఐ టోల్డ్ హర్ మై ప్రాబ్లమ్. తను చూశారు. షీ స్పోక్ టు మీ ఫర్ అబౌట్ half an hour వెరీ నైస్లీ. ఆస్ మీ ఎవ్రీ డీటెయిల్ అనమాట. షీ మేడ్ మీ వాక్. ఆ తర్వాత షీ అడ్వైజ్డ్ సర్టన్ ట్రీట్మెంట్ ఫర్ మీ. అంటే చాలా లోకలైజ్ నా కోసం ఒక ట్రీట్మెంట్ తను డిజైన్ చేశారు అండ్ 14 days ట్రీట్మెంట్ అన్నారు. ఐ సెడ్ ఓకే ఫైన్. అండ్ దే వర్ కైండ్ ఇనఫ్ ఆల్సో అడ్జస్ట్ ద టైమింగ్ ఆల్సో. ఇక్కడ నాకేంటి, మై టైమింగ్ ఇస్ ఐ మీన్ ఐ కాంట్ కమ్ ఇన్ ద మార్నింగ్. సాయంత్రం కూడా నేను 4 లోపల రాలేను. ఐ సెడ్ నేను ఆఫ్టర్ 7 వస్తాను అంటే నా కోసం అని ఆ ట్రీట్మెంట్ ఆ టైంకి పెట్టుకున్నారు. అండ్ సరే ఒక ట్రీట్మెంట్ని చాలా చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేసి నాకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు నాకు మెడిసిన్స్ కూడా ఇచ్చారనమాట. చాలా చెప్పారు ఇలా తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఎస్, ఇక్కడ ఉండే ఆ ఇద్దరు ఆ మసాజ్ చేసే పిల్లలు వాళ్ళు కూడా వెరీ ఫ్రెండ్లీ అండి. పాపం మంచిగా మాట్లాడుతూ చాలా చాలా సిన్సియర్గా ఎంతో అంటే ఏమంటాము దాంట్లో ఎంతో యాజ్ ఇఫ్ దే ఆర్ దే డూయింగ్ ఇట్ ఫర్ సమ్మన్ దే రియలీ కేర్ ఫర్ అన్నట్టు మసాజ్ అది చేసి ఆయిల్స్ తోటి, వామ్ ఆయిల్ తోటి తను ఏదో నా కోసం స్పెషల్లీ డిజైన్ చేసిన ఒక పోట్లీ, దాంట్లో ఏదో సమ్ మసాలాస్ అనమాట వేసేసి ఆ పోట్లీ తోటి చేసి ఆ తర్వాత ఒక లాంటి కషాయం తోటి యునో నా లెగ్స్ని టోటల్గా అలా దారలాగా పోసి ఇట్ వాజ్ వెరీ వెరీ కంఫర్టింగ్. నేను 14 days ట్రీట్మెంట్ తీసుకున్నానండి. చాలా నా బిగ్ టోస్ అయితే టోటలీ ఆ పెయిన్ అంతా తగ్గిపోయింది, ఆ స్వెల్లింగ్ తగ్గిపోయింది. అండ్ ఈవెన్చువల్లీ నాది అదేంటి ఆ యాంకిల్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఉంది. అబ్సల్యూట్లీ నేను చాలా అంటే నేను నిల్చోను ఎక్కువ, బికాజ్ ఐఎమ్ లెక్చరర్, ఐ స్టాండ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు నాకు అంత ఆ పెయిన్ అది అంతగా అనిపించట్లేదు. బిగ్ టోస్ అయితే టోటలీ ఐ మీన్ ఆ పెయిన్ అంతా ఇట్స్ గాన్. సో I mean, it's a nice place. You all have to try if you have any problem. And the doctor here, she's a very sweet lady. She'll make you feel very comfortable first of all, and then చెప్తారు ఏంటి మధ్యన మనకు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్న షీల్ కమ్ విజిట్, సీ ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ ప్రాపర్లీ. సో యూ గెట్ అ వెరీ పర్సనలైజ్డ్ కేర్ హియర్. It's a nice place and I think you all should try and benefit from this kind of treatment. This is some kind of an alternative therapies. మనము ఏదో ఇమీడియట్ రిలీఫ్ కోసము ఈ అలోపతి వైపుకి వెళ్ళిపోతాం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అలోపతి, కానీ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ సచ్ ట్రీట్మెంట్స్ ఆల్సో విచ్ గివ్స్ మేబీ పర్మనెంట్ క్యూర్ ఫర్ ఆర్ ప్రాబ్లమ్స్. అలోపతి ఇమీడియట్ మనకేదో రిలీఫ్ ఉంటుంది, బట్ దెన్ దెర్ ఆర్ ఆల్వేస్ సైడ్ ఎఫెక్ట్స్ టు దాట్. ఇలాంటి ట్రీట్మెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నది చాలా నెగ్లిజిబుల్ ఉండవు. సరే ఏదో ఉన్నా కూడా చాలా నెగ్లిజిబుల్ అండి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్. మేబీ కొంచెం ఓపిక ఉండాలి. 14 days పర్లేదు, ఓపిక పడతాం, ఏముంది. వాళ్ళు మంచిగా మసాజ్ చేస్తారు, ముద్దుగా మాట్లాడుతూ. డాక్టర్ ఈస్ దేర్ టు టేక్ దట్ పర్సనల్ కేర్. సో ప్రాబ్లీ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ దీస్ థింగ్స్. అండ్ ఇవి నిన్న మొన్న వచ్చినవి కాదు కదండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ ఆల్ టెస్టెడ్ అక్రాస్ so many centuries maybe, and it has been developed and it evolved into some kind of a a treatment that gives permanent relief to people. So I recommend this place, this Veda speciality clinic.